వైద్య సేవలు బీదలకు అందని వైద్య విద్య వసతులు ఆసుపత్రులమ్ముతారు లేనోళ్లను సంపుతారు కుదరవు మీ ఆటలు కూలుతాయి। ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత మా ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చి మరి దానిలో ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలి, పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో చేసినటువంటి మంచి కార్యక్రమం విద్యకు ప్రోత్సహించడం వైద్య విధిని। మరి అటువంటిది ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వాన దాన్ని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యం చాలా చట్టవిరుద్ధమైనది, ప్రజలకి అన్ని రకాలుగా ఇబ్బంది కలిగించేదిగా భావిస్తూ మా ప్రీతమ నాయకులు ఇది ప్రజా ఉద్యమంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, దీనికి వ్యతిరేకంగా మరి ప్రజలతో నిర్ణయాన్ని స్వచ్ఛందంగా తీసుకొని వారి అభిప్రాయాలు కోటి సంతకాలతో గౌరవ గవర్నర్ గారికి మనం సమర్పిద్దాం, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఆ కార్యక్రమం రాష్ట్రంలో చాలా దిగ్విజయంగా ప్రజామోదంతో చేయడం జరిగింది। మరి అటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ర్యాలీ రూపాన ప్రజలకు ఒకసారి తెలిసే విధంగా యావత్ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా ర్యాలీలు జరుగుతూ ఉవ్వెత్తున ఉద్యమంలా మరి ప్రజల కేరింతలతో ఈ కార్యక్రమం నడిచింది। అందులో భాగంగా నర్సనపేటలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ స్వచ్ఛందంగా హాజరై మా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో సహా ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది। వారందరికీ వినయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఒక మంచి కార్యక్రమం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్ పార్టీ నాయకులకో ప్రయోజనమైన కాదు, ఇది పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం అందుబాటులో ఉండే విధంగా ఈ విద్య అందుబాటులో ఉండాలని చెప్పి ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజ్ ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి ఉద్యమం ఇది। దీనికి సంపూర్ణ సహకారం అందించినటువంటి యావత్ జిల్లా ప్రజానికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ప్రజల తరఫున పోరాడినందుకు ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను।